లేరే చాలా ట్రోల్స్ వస్తున్నాయి, చాలా ట్రోల్స్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆడబిడ్డని అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఒకటే, అప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకు అనవసరం. మీకు చాలాసార్లు చెప్పాను, చాలామంది కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని అంటే మానసికంగా టార్చర్ పెడుతున్నారు అనమాట. ఈ మానసిక టార్చర్ వల్ల వాళ్ళు ఉరేసుకొని చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇది పైకి కనబడదు, అందరికీ చెప్పేటప్పుడు నీతులు బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైనప్పుడు వాళ్ళు పడే ఆ బాధ వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అదే విషయం జాను లిరిక్ కూడా జరిగింది. అంటే అతన్ని ప్రేమించింది, అతనితో పెళ్ళి అని పుకార్లు వస్తున్నాయి. ఒక పక్క నుంచి ఈ ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని అసభ్యకరంగా ట్వీట్లు పెట్టి, ఆ మెసేజ్లు పెట్టి నానా రకాలుగా చిత్రహింసలు చేస్తున్నారు అనమాట. మీకు ఇంకా ప్రపంచంలో ఏమీ పని లేదా, నాదొక్కటేనా, నా పర్సనల్ విషయం మీకు ఎందుకు, నేను ఏం చేసుకుంటే మీకు ఎందుకు, నన్ను వదిలేయండి అని తను ఏడ్చే విధానం చూస్తుంటే నిజంగా అది చాలా మనస్తాపానికి గురైంది అన్నమాట. అంత దారుణమైన టార్చర్ ఈ ట్రోలింగ్స్ వల్ల జరిగింది కాబట్టి ఈ రోజున అంత బాధకి గురవడం జరిగింది. జాను ఆల్రెడీ ఒక సెలబ్రిటీగా మనందరికీ తెలుసు, ఫోక్ సింగర్గా డ్యాన్స్ చేస్తుంది. ఢీ షోలో కూడా టైటిల్ గెలిచిన విన్నర్గా మనం అందరం చూసాం. అలాంటివన్నీ మర్చిపోయారు. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అంటే గతంలో జాను గారు ఇప్పుడు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ ని ట్రోల్ చేయడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అదే తప్పు అంటున్నాను. అసలు ఆ పర్సనల్ విషయాలకి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఏదైనా ఉంటే అలా మీడియా ముఖంగా చెప్పారు, మేము పెళ్లి చేసుకుంటామని. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు ఇంకా మీరు చేసిన పనికి, అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ రచరచ చేసి ఆవిడ జీవితంలో ఏలు పెట్టి మొత్తం గెలికేశారు. ఆవిడ బాధ చూస్తుంటే నిజంగా ఎందుకురా బాబు, అసలు ఇక్కడికి ప్రపంచంలో ఇంకెవరు దొరకలేదా? బోల్ ఇష్యూస్ నడుస్తున్నాయి బయట, టెర్రర్ అటాక్ అని అయ్యని ఇయ్యని చాలా నడుస్తున్నాయి. వాటి గురించి న్యూస్ కవరేజ్ చేసుకోవాలి. ఇలాగ పర్సనల్ వ్యక్తిగత విషయాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇక గా అనమాట. అంటే వాళ్ళ జీవితాన్ని మనమే సోషల్ మీడియా వేదిక మీద ఒక మానవ బాంబులో తయారు చేస్తాం. అంటే వాళ్ళంతటా వాళ్ళే చనిపోయేలాగా ఇది మోటివ్ చేద్దాం. అంటే గతంలో జాను గారు ఏమన్నారంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చూస్తుంటే, నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఒక బాబు ఉన్నాడు, ఆయనకు బాబు చూసుకొని నేను అలాగే ఉంటానని చెప్పేసి అన్నారు కదా. సో ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ అనే డిసిజన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆడపిల్ల కొన్ని సిచ్యువేషన్ల వల్ల చిన్న వయసులోనే పెళ్ళి అయింది. ఆ అమ్మాయికి 13 సంవత్సరాల వయసులో అదేదో రిలేషన్ బ్రేకప్ అయింది. కొన్నాళ్ళు ఆ టైంలో అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు, నాకు ఇప్పుడప్పుడే ఇటువంటి ఇంట్రెస్ట్లు ఏమీ లేవు, నేను ఇప్పుడే ఎలాంటివి చేసుకోదలుచుకోలేదు అని అప్పుడు చెప్పింది. కానీ ఫీలింగ్స్ అండర్ కంట్రోల్, అర్థమైందా? ఎప్పుడు కూడా మనిషికి ఒకేలాగా ఉండదు మైండ్. ఇప్పుడు కూడా ఆ మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే జానుకు కూడా చేంజ్ అయిందని మీరు అనుకోవచ్చు కదా. ఆమె మనసుకు నచ్చినోడు ఎవడో దొరికినప్పుడు ఆయన ప్రేమించింది, పెళ్లి చేసుకున్నా కూడా సిద్ధమైంది. ఇంకా మనకెందుకు నొప్పి, ప్రోత్సహిద్దాం. కావాలంటే ఫంక్షన్కి వెళ్ళి అడవుడి చేద్దాం, చిందులు వేద్దాం, డాన్స్లు వేద్దాం. జాను దగ్గరుండి మరి భోజనాలు పెడతారా, పెళ్లికి ఏమైనా వెళ్తారా? ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టాలి? హస్బెండ్ ఇంటర్వ్యూలో ఆయన మొహం సాడ్ అనిపించింది, నాకు తెలిసి వాళ్ళ హస్బెండ్ రిజెక్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఆ అమ్మాయి రిజెక్ట్ చేయాలి, కానీ వాళ్ళ హస్బెండ్ రిజెక్ట్ చేయడం, వాళ్ళ అబ్బాయి నేను చూసాను చబ్బిగా ఉన్నాడు. కొడుకుని ప్లస్ ఆ భార్యని వదిలిపోలేక కొంచెం ఎమోషనల్ ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి ఇంకో వ్యక్తితో పెళ్లి చేసుకోవడం అనేది కొంచెం పెద్ద టాస్కే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరినీ కూడా వదిలేస్తాడేమో, తనకు నచ్చినట్టు ఉండాలంటాడేమో రేపు పొద్దున్న. అదంతా కూడా అదొక ఇదిలో ఉంటుంది. అంటే సపరేట్ జోన్ ఎంచుకుంటాడేమో. ఇప్పుడు నాకు వీళ్ళందరూ వద్దు, వీళ్ళందరూ ఉంటే నువ్వు నాకు వద్దు అనే పరిస్థితి వస్తుందేమో అని కొంచెం భయపడుతుంది. ఒకవేళ ఈ రూమర్స్ వల్ల కానీ జాను మళ్ళీ ఏమన్నా మైండ్ మార్చుకునే అవకాశం ఉందంటారా? మైండ్ మార్చుకునే ఉద్దేశం అంటే ఏమీ లేదు, కానీ ఇంకా పెళ్లి చేసుకుంటే ఒకటే పరిష్కారం అనుకుని నిర్ణయించుకుంది. ఇంక పెళ్లి చేసుకుంటేనే వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుద్ది. మనం కూడా ఈ బాధల నుంచి తప్పించుకోవాలి. ఏ బాధలో సోషల్ మీడియా బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవడో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అందులో ప్రేమించినోడైతే ఇంకా బెటర్ కదా. నన్ను ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకుంటే నేను సుఖంగా ఉంటానని ఒక ఆలోచనకి వచ్చింది. ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాక అందరి ముందు అనౌన్స్ చేసింది, చాలా మీడియా ఛానల్లో చెప్పింది. కాబట్టి ఇంకా ఈ టాపిక్ని ఎక్కడితో వదిలేయడం మంచిది. వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోవడం మనకు మంచిది కాదు, అర్థమైందా? వాళ్ళు ఏదన్నా ఇష్యూస్ రేస్ చేసి రేపు పొద్దున్న ఫలానోడు నా గురించి పదే మాట్లాడుతున్నాడు, వాడి గురించి ఒకసారి కేసు పెట్టిందనుకో మన జీవితాలు ఆగమవుతాయి. అవసరమా? ఇవన్నీ కూడా తప్పించుకోవాలంటే కొన్ని వదిలేసుకోవడం మంచిది. జాను గురించి అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు. మీ ఫ్యామిలీల గురించి మీరు ఆలోచించుకుంటే మంచిదని నా ఒపీనియన్. థ్యాంక్స్.